దగ్గర నుంచి ఒక పోస్ట్ పొందాను. సురేఖ సిస్టర్ ఈరోజు వాక్యం చదివే విషయంలో తోడ్పడతారని. సురేఖ సిస్టర్ గారు ఉన్నారమ్మా? మా ప్రైజ్ లాడమ్మా సురేఖ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మా, ప్రైజ్ రెండు వాక్య భాగములమ్మా. అది రెండు చదివిన తర్వాత నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసేసి నేను ముందుకు సాగుతాను. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 10:11, రోమిలికి రాసిన పత్రిక 15:4. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. లేఖనమంతా కూడా ఒక కారణం ఎందుకు రాయబడేను అని అంటే మనకి బుద్ధి కలుగుటకే. రెండవదమ్మా 15వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 4వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొక కారణం ఎందుకంటే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఎప్పుడన్నా ఇజ్రాయెల్ ప్రజలు విధేయత చూపించినప్పుడు దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉంటుంది. వాళ్ళు ఎక్కడ తిరిగినా సరే వాళ్ళకి విజయమే. అది మనకు ఓర్పు పుట్టిస్తుంది. విధేయత చేత మన జీవితంలో దేవుడు కుమరించే దీవెనలు. అలాగే బుద్ధి కలుగుటకై రాయబడేను. ఎప్పుడప్పుడు అవిధేయులయ్యారు, దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారు. అందుకు కూడా లేఖనము రాయబడి ఉన్నది. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళతో పాటు ఆయన ఉంటాడు. ఎవరు అవిధేయులు అవుతారో అప్పుడప్పుడు వాళ్ళు దేవుడి శిక్షకి గురి అవుతారు. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. 10 మంది మేము ఈరోజు ఈ సాయంత్రం వేళ ఉన్నాము. ఎంతో ప్రయాసంతో, ఎంతో దూరదర్శనంతో 2 సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, ఈ జూమ్ ఫోరంని ఎస్టాబ్లిష్ చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. 2 సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో తండ్రి ఎవరెవరు ఈ మీటింగ్లో పాల్గొంటున్నారో వాళ్ళని కూడా మీ చేతులు అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు కూడా ఈ సమయంలో మీరు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి ఆశలతో, ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా ఆత్మికంగా, వాక్యపరంగా మీరు తృప్తిపరుస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు మన బైబిల్ స్టడీ ప్రయాణంలో ఆదికాండం మనం ధ్యానిస్తూ 32వ అధ్యాయం వరకు మనం వచ్చాం. 32వ అధ్యాయం చివరి వచనం కూడా మనం ధ్యానించాము. దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన 613 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు ఆదికాండంలోనే ఉంటుంది. దాంట్లో 3వ ఆజ్ఞ 32వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసామండి. ఇజ్రాయేలీలు తొడమాంసము తినరు అనే మాట మనము ధ్యానించి మనం పోయిన వారము బైబిల్ స్టడీని మనం ముగించుకున్నాం. ఇది కూడా నేను మీతో పంచుకున్నాను. దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు అంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టుటకు కాదు, కానీ వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ఆయన ప్రభు అయి ఉండాలని కోరుకున్నారు. కాబట్టి 613 ఆజ్ఞలు ప్రభువారు ఇజ్రాయెల్ దేశంకి ఇచ్చి ఉన్నారు. ఇంకోటి కూడా జ్ఞాపకం పెట్టుకోండి, క్రైస్తవంగా మనం కూడా అదే దేవుని సేవిస్తున్నాం. మన పట్ల కూడా దేవుని ఆశలు అలాగే ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఏముంది? మనం ఏమి చేసినాను, ఏమి తిన్నాను, ఏమి తాగినాను దేవుని మహిమ కొరకే చేయాలి. మన జీవితంలో కూడా ప్రభువారు కోరుకునేది ఏంటంటే మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ఆయన ప్రభు అయి ఉండాలని కోరుకుంటారు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందామండి. 32వ అధ్యాయం మనము ముగించాము. ఈరోజు 33వ అధ్యాయంకి మనం వస్తున్నాము. అవుట్లైన్ చూపిస్తారు బ్రదర్ ఇజ్రాయెల్ గారు. నేను 33వ అధ్యాయము ధ్యానించుటకు నేను వాడే సబ్ హెడింగ్స్ అన్నీ కూడా
సితో కూడిన సబ్-హెడ్డింగ్స్ అండి. సితో కూడిన సబ్-హెడ్డింగ్స్ 626th స్లైడ్కి మనం వచ్చేద్దాం బ్రదర్. 626 అని నేను మెన్షన్ చేశాను అనుకుంటా. అయితే 626 బ్రదర్, 626 ఎస్ బ్రదర్. 625 చూడండి. 625 మనం చూద్దాము. ఓకే, ఎప్పుడు మనం వాడే 3 స్టెప్ ఫార్ములా బైబిల్ స్టడీ కొరకు 3 స్టెప్ ఫార్ములా ఏంటంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్తుండగా ప్రతి వచనము మనము అబ్జర్వ్ చేస్తాం. దాంట్లో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తాం. అదే అప్లికేషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం బ్రదర్. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశం మనము సాధించినట్టు. దాని తర్వాత నేను ఎప్పుడు మీతో పంచుకునేది ఏంటంటే, ఏ వాక్య భాగం అన్నా మనం ఫోకస్ చేసినప్పుడు ఒక థీమ్ ఉంటే దాంతో రిలేటెడ్ వాక్య భాగంలో ఏమున్నాయి, అదే థీమ్తో కూడింది, అదే అంశంతో కూడిన వేరే వాక్య భాగంలో ఏమున్నాయి, వేరే సంఘటనలు ఏమున్నాయి, అది కూడా మనం ధ్యానిస్తేనే 360 పర్స్పెక్టివ్ మనము తీసుకున్నట్టు. బైబిల్ స్టడీతో కూడిన మెయిన్ ఉద్దేశములు మనము సాధించినట్టు, మనము పొందినట్లు. మరీ చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, పోయిన వారం మనం ధ్యానించాం. యాకోబు ఒక చోటకి పినియేల్ అనే పేరు పెట్టాను. పినియేల్ అంటే నేను దేవుని ముఖంని చూచి తిని. ఆ దేవుని ముఖంని చూసిన తర్వాత ఎంత మార్పు యాకోబు జీవితంలో వస్తుందో అదంతా కూడా నేను మీతో పంచుకుంటూ, యోబు జీవితంలో అటువంటి సంఘటన ఏంటో కూడా మీ ముందు తీసుకొని వచ్చాను. అప్పటి వరకు యోబు కోరుకునేది ఏంటంటే, దేవుని ముఖం చూసే వరకు, ప్రభువా నా మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, సూటిగా ముఖాముఖిగా నేను అడగాలి అని కోరుకునేవాడు. కానీ ఎప్పుడు దేవుని ముఖం 42వ అధ్యాయం 5వ వచనం మనం యోగ గ్రంథంలో చదువుకున్నాం. 42వ అధ్యాయం 5వ వచనం, అక్కడ వెంటనే ఒక గొప్ప మార్పు యోబులో వచ్చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. 33వ అధ్యాయము నేను అన్నీ కూడా సితో కూడిన సబ్-హెడ్డింగ్స్ వాడి నేను మీ ముందు 33వ అధ్యాయాన్ని తీసుకొని వస్తానండి. ఇక్కడ చూడండి, మొదటి 3 వచనాలు. ఇజ్రాయెల్ బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపించండి. మొదటి 3 వచనాలు కాంబినేషన్, అంటే 2 కలిసి ఉండుట, దాన్ని మనం ఏమంటామంటే కాంబినేషన్. 4వ వచనము కంట్రోల్, చారిటీ అండ్ చేంజ్. కంట్రోల్ అంటే దేవుని స్వాధీనంలో ఉండటము, చారిటీ అంటే ప్రేమ చూపించటము, చేంజ్ అంటే మార్పు. 5వ వచనము క్రెడిట్ అండ్ చాస్టిటీ, అంటే ఏమన్నా గొప్ప దీవెనలు పొందితే మనం ఎవరికి క్రెడిట్ ఇస్తున్నాం, ఎవరి వలన ఇది పొంది ఉన్నామని మనం ఒప్పుకుంటున్నాం. టు హూమ్ డు వి గివ్ క్రెడిట్ ఫర్ అవర్ బ్లెస్సింగ్స్. అలాగే చాస్టిటీ అంటే పవిత్రత. ఎప్పుడు గర్వం ఉండదో అక్కడ పవిత్రత ఉంటుంది. 6-7 వచనాలు కర్టసీ అంటే మనము రెస్పెక్ట్ చూపించుట. మనకంట వయసులో పెద్ద ఉన్నవాళ్ళు, మన రిలేటివ్స్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ అధికారులే అయి ఉండొచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ చూపించుట, దాన్ని మనం ఇంగ్లీష్లో కర్టసీ అని అంటాం. 8వ వచనం నుంచి 10వ వచనం కంటెంట్మెంట్, కాంట్రాస్ట్ అండ్ కంపారిషన్. కంటెంట్మెంట్ అంటే తృప్తి, కాంట్రాస్ట్ అంటే వ్యత్యాసము, కంపారిషన్ అంటే పోల్చుట. 11వ వచనం కంపల్షన్ అంటే బలవంతం. 12వ వచనం నుంచి 15వ వచనం కాంప్రహెన్షన్ అంటే మామూలుగా అర్థం చేసుకోవటం కాదు. మామూలుగా అర్థం చేసుకున్న దానికి వాడే పదం ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్. కానీ కాంప్రహెన్షన్ అంటే డీప్ అండర్స్టాండింగ్, సరిగా ఒక వ్యక్తిని అర్థం చేసుకుంటుట, సరిగా ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉండుట, దాన్ని మనం కాంప్రహెన్షన్ అని అంటాం. 16వ వచనం నుంచి 17వ వచనం కోర్సెస్ అంటే వేరే దారులని ఏమంటారంటే కోర్స్, ఎస్ ఫాలోడ్ దట్ కోర్స్ అని అంటారు. 18వ వచనం నుంచి 20వ వచనం కాగ్నిసెన్స్, కమెండేషన్ అండ్ క్లౌట్. కాగ్నిసెన్స్ అంటే గుర్తించుట, కమెండేషన్ అంటే స్తుతించుట, క్లౌట్ అంటే శక్తి. క్లౌట్ అంటే ఈయనకి ఇంత క్లౌట్ ఉంది అని అంటే అంత శక్తి ఉంది దాని అర్థం. సో మనం ఇప్పుడు పిక్చర్స్ కూడా చూద్దామండి. మొదటి 3 వచనాలు
సహోదరి సురేఖ గారు చదివినిపించినప్పుడు ఆ, ఇజ్రాయెల్ బ్రదర్ ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. మా మొదటి 3 వచన సురేఖ గారు. ఆదికాండం 33వ అధ్యాయము మొదటి 3 వచనం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతని ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును, యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 సార్లు నేలను సాగిలపడెను. థ్యాంక్ యూ మా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ప్రశ్న ఏంటంటే, ముందున్న అధ్యాయం 32వ అధ్యాయంలో యాకోబ్కి కబురు వస్తుంది. ఏమనంటే ఇసావు 400 మందితో వస్తున్నాడు అని. ఇంకా అప్పటికే యాకోబు దేవునితో వెనుగులాడలేదు, ఇంకా దేవుని ముఖంని చూడలేదు. అప్పుడు యాకోబు మనసులో మామూలు భయం కాదు, ఎంతో ఎక్కువగా భయం ఉందా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. Yes or no? చాలా భయం ఉండింది, చాలా భయం ఉండింది. కానీ నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను, మరీ గుర్తు చేస్తున్నాను. దేవుని ముఖంని చూసిన వ్యక్తిలో మార్పు అనేది వస్తుంది. అంటే దేవుని ముఖంని చూసే వరకు యాకోబు ఒకలాంటి వ్యక్తి, చూసిన తర్వాత ఆయన ఇంకో రకమైన వ్యక్తి. అప్పటి వరకు అబద్ధాలు మాట్లాడాడేమో, ప్రజలను మోసగించాడేమో, కానీ దాని తర్వాత మాత్రం యాకోబు జీవితంలో ఆయన అబద్ధం మాట్లాడటం అన్నా, ఎవరినన్నా మోసగించటం అన్నా మనకు కనిపించదు. సో అలాగే జాగ్రత్తగా వినండి, అప్పటి వరకు ఎంతో భయపడిన యాకోబు ఇప్పుడు వేరే వాళ్ళందరూ కూడా ఉన్నారు, అందరికంటే ముందు వెళ్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ముందు ఆయన వేసిన ప్లాన్ ఏంటి? దేవుని ముఖం చూసే వరకు ఆయన దగ్గర ఉన్న ప్రజలందరినీ కూడా 2 భాగాలుగా విభాగించాడు. 2 భాగాలుగా విభాగించి ఆయన ఆలోచించింది ఏంటంటే, ఇసావు ఒక్క భాగంని అటాక్ చేస్తే వేరే భాగం పారిపోగలుగుతుంది. అటువంటి ప్లాన్ వేసిన యాకోబులో ఇప్పుడు భయం అనేది లేదు, అందరికంటే ముందు వెళ్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనకి కనిపించే కాంబినేషన్ ఏంటి? భయము ఉంది, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో ఆయనకంట ముందు పుట్టిన వ్యక్తి, ఎల్డర్ బ్రదర్, ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దెర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యాకోబ్ నౌ. 2 విషయాలు మనం చూస్తున్నాం. అందరికంటే ముందు వెళ్ళటం ఏం చూపిస్తుంది అని అంటే ఆయనలో ఉన్న ధైర్యం, అప్పటి వరకు లేని ధైర్యం. రెండోది, అన్నయ్య వస్తున్నాడు. ఆ అన్నయ్య మంచివాడా లేదా అది వేరే సంగతి, రెస్పెక్ట్కి అర్హుడా లేదా వేరే సంగతి, కానీ ఆయన కంటే ఎల్డర్ కాబట్టి రెస్పెక్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? మన నాయకులు, మన అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు దేవుడు నియమించిన మన అధికారులు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. మనకందరు కూడా అన్నలు ఉంటారు, మనకంటే ముందు పుట్టిన అన్నలన్నా అక్కలన్నా. ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ అన్నలని ఆర్ అక్కలని ఎన్నుకోదానికి మీకు దేవుడు అవకాశం ఇచ్చాడా, లేకపోతే దేవుడే వాళ్ళని మీ జీవితంలో తీసుకొని వచ్చాడా? మీ అన్నలని అక్కలని చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. దేవుడే తీసుకొని వచ్చాడు. మనకంటే ముందు పుట్టారంటే మనకంటే ఎల్డర్స్, మన చేతిలో అది లేదు. మనకంటే ముందు పుట్టారు కాబట్టి వాళ్ళకి చూపించే రెస్పెక్ట్ మనం చూపించాలి. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇజ్రాయేలీలు, క్రైస్తవులు 1st సెంచరీ ఏడీలో రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు. రోమా సామ్రాజ్యం కింద ఉన్నప్పుడు అది వాళ్ళ చిత్తం ప్రకారంగా రోమా సామ్రాజ్యం మిమ్మల్ని పరిపాలించాలని కోరుకున్నారా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. క్రైస్తవులు 1st సెంచరీ ఏడీలో ఉన్న క్రైస్తవులు వాళ్ళే స్వయానా కోరుకున్నారా రోమా సామ్రాజ్యమే మాకు
అధికారులై ఉండాలని కోరుకున్నారా? No. నో. నో. ఎలాగ మన అన్నలని అక్కలని మనము ఎన్నుకోలేమో అలాగే మన అధికారులు రాజులను కూడా దేవుడు మన జీవితంలో నియమిస్తాడు. వాళ్ళకి చూపించే రెస్పెక్ట్ మనం చూపించాలి. దట్ ఈస్ ద 360-degree పర్స్పెక్టివ్ వీ నీడ్ టు టేక్ అండ్ వీ నీడ్ టు అప్లై. ఎక్కడ రాయబడి ఉన్నది? మన అధికారుల కొరకు, అధికారుల పట్ల మనము రెస్పెక్ట్ చూపించాలని. ఒకసారి తీయండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సురేఖ గారు చదివినిపించండి అమ్మా. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు అన్న ఇక్కడ లోకంలో ఆయన అన్నలని అక్కలని ఎన్నుకోదానికి వీల్లేదు. దేవుడు ఆ క్రైస్తవుని జీవితంలో అక్కలని అన్నలని అనుమతిస్తాడు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉండేటట్లు దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనము మన కంట ముందు పుట్టిన వాళ్ళు అది ఆ రెస్పెక్ట్కి అర్హులో లేదో అది వేరే సంగతి. కానీ వయసు బట్టి మనము వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మరి మిమ్మల్ని అడుగుతున్నా, పౌలు భక్తుడు ఎప్పుడు ఈ మాటలు రాశాడు? రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు. వాళ్ళ అధికారులు దావీదు వలె మంచి రాజులా అండి? రోమా రాజ్యంలో ఉన్న అధికారులన్నా చక్రవర్తులన్నా దావీదు రాజు వలె మంచోళ్ళ? No. నో. కానీ వాళ్ళు ఆ పదవిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎల్డర్స్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిసయ్యులు సదుకుల గురించి చెప్తారు. అంతకీ పరిసయ్యులు సదుకులు చాలా వరకు వేషధారులే. వాళ్ళు మోషే పీఠం మీద కూర్చొని ఉన్నారు కాబట్టి, ఆ మోషే పీఠం మీద కూర్చున్న మీకంటే వాళ్ళు సీనియర్స్గా అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ పదవి బట్టి గౌరవం అనేది చూపించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈసావు చాలా మంచోడా కాదా అది వేరే సంగతి. ఈసావు యాకోబు రెస్పెక్ట్కి అర్హుడా లేదా అది వేరే సంగతి. కానీ బికాస్ ఈజ్ ఎల్డర్ జేకబ్ ఈజ్ షోయింగ్ రెస్పెక్ట్. బట్ ఇక్కడ జాగ్రత్త వినండి, కాంబినేషన్ అంటే ఏంటి? కాంబినేషన్ అంటే ఒక్కటే ఉంటే దాన్ని కాంబినేషన్ అనే వర్డ్ మనం వాడం. ఒక్కటి కంటే ఎక్కువ ఉంటేనే కాంబినేషన్ అనే వర్డ్ మనము వాడతాం. ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు లేని ధైర్యము యాకోబులో ఉంది. అందరికంటే ముందు వస్తున్నాడు. ఈయన చంపితే నన్ను చంపలేడు, ఎందుకంటే దేవుని వాగ్దానం నా పట్ల ఉంది. ఆయన 400 మంది సైనికులతో రావచ్చు, చంపాలని కూడా కోరుకోవచ్చు, కానీ దేవుని సన్నిధి ఉందే నాతో పాటి. దేవుడే వాగ్దానం చేశాడు కదా, సో నేను దేని బట్టి భయపడాలి అని అందరికంటే ముందు, అప్పటి వరకు పిరికితనం చూపించిన యాకోబు అందరికంటే ముందు వస్తున్నాడు. ఇంకా జ్యేష్ఠ కుమారుడు కాబట్టి ఈసావు ఆయనకి ఏ రెస్పెక్ట్ చూపించాలో ఆ రెస్పెక్ట్ చూపిస్తున్నారు. మనం అప్లికేషన్ పాయింట్లో ఏం తీసుకోవాలి? దేవుడు మన మీద పెట్టిన అధికారం, ప్రభుత్వం అధికారం, వాళ్ళు మన రెస్పెక్ట్కి అర్హులో కాదో అది వేరే సంగతి. కానీ దేవుడు వాళ్ళని పెట్టి ఉన్నాడంటే మనము వాళ్ళకి రెస్పెక్ట్ చూపించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఇజ్రాయెల్ బ్రదర్, ఇక్కడ చూడండి, కంట్రోల్, చారిటీ అండ్ చేంజ్. ఇప్పుడు దేవునితో పెనుగులాడిన తర్వాత, ఆయన పాపంలని ఒప్పుకున్న తర్వాత, దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడిన తర్వాత, ఇజ్రాయెల్ అనే పేరు పొందిన తర్వాత, దేవునితో సరి అయిన సంబంధం కుదిరించుకున్న తర్వాత, ఇప్పుడు యాకోబు ఎంత ధన్యుడు అని అంటే దేవుని సన్నిధి ఆయనతో పాటు ఉంది. దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తుల జీవితంలో దేవుడు చేసే ఒక అద్భుతం ఏంటంటే వాళ్ళ శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చగలుగుతాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సహోదరి 4వ వచనం చదివినిపిస్తుంది. 4వ వచనం చదివిన తర్వాత మనము సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. చదవమ్మా సురేఖ. ఇజ్రాయెల్ బ్రదర్, ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపించండి. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు 16వ అధ్యాయం 7వ వచనం.
దానికంటే ముందు ఇది చదవమ్మా. ఆదికాండం 27వ అధ్యాయం 42వ వచనం నుంచి 43వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 42వ వచనం నుంచి 43వ వచనం. ఈసావు పరిస్థితి ఏంటి ఒక సమయంలో? యాకోబు పట్ల ఆయన హృదయంలో ఉన్న భావం ఏంటి, ఫీలింగ్స్ ఏంటి, సెంటిమెంట్స్ ఏంటి ఒక సమయంలో? రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను కొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట చంపుదామని విని అనుకున్న ఈసావు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక సమయంలో ఆయన మనసులో యాకోబు పట్ల ఎటువంటి ఫీలింగ్స్ ఉండింది, ఎటువంటి ఆలోచనలు ఉండింది? ఈ యాకోబుని నేను చంపాలి అని కోరుకున్న ఈసావు ఇప్పుడు చూడండి ఎటువంటి మార్పు కలుగుతున్నదో. అందుకే నేను ఏం వాడుతున్నాను అక్కడ? కంట్రోల్, చారిటీ అండ్ చేంజ్. కంట్రోల్ అంటే అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది. ఎప్పుడు మనం దేవుని సంతోషపరచాలని కోరుకుంటామో అనేక అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఒక అద్భుతం ఏంటంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారో అక్కడ హల్లెలూయా చెప్పండి. మ్యూట్లో ఉన్నా సరే పర్వాలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? శత్రువులని మిత్రులుగా చేయగలుగుతాడు ఎప్పుడు మనం దేవుణ్ణి సంతోషపరచాలి అని ఆ పట్టుదలతో కూడిన జీవితము జీవించినప్పుడు. అరే, ఒక సమయంలో వీడిని చంపాలి అని కోరుకున్న ఈసావు వచ్చి హత్తుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ మార్పు ఎలాగొచ్చిందండి? దేవుని చేయి స్పష్టంగా కనిపించట్లేదా? ఎస్ ఆర్ నో? ఈ మార్పు వెనకాల గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తున్నాము, ఎక్కడెక్కడ స్కూల్లో చదువుకుంటున్నాము, మన చుట్టూ చాలామంది ఉంటారు, వాళ్ళు అన్యులే అయి ఉండొచ్చు. ఎప్పుడెప్పుడు మనము దేవుని సంతోషపరచాలని కోరుకుంటామో వాళ్ళు అన్యులై ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉండొచ్చు. కానీ వాళ్ళు మనతో సరిగా బిహేవ్ చేసేటట్లు దేవుడు నీవు ఆయన స్వాధీనంలో పెట్టుకుంటాడు. అండ్ ది ఆపోజిట్ ఇస్ ఆల్సో ట్రూ. ఎప్పుడన్నా మనం దేవునికి విరోధంగా వెళ్తే మన చుట్టుపక్కన వాళ్ళని వాడి మనల్ని శిక్షించగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి కూడా మనం హల్లెలూయా చెప్పాలి. అది కూడా శిక్షించాలి అని అంటే మనల్ని బాధ పెట్టాలని కాదు. మన దేవుళ్ళో శాడిజం అనేది లేదు. మనం బాధతో ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడని కాదు. ఏమనంటే ఆ పక్కనున్న వాళ్ళని వాడి మనల్ని శిక్షిస్తున్నాడంటే మనం ఇంకొకసారి అటువంటి తప్పు, అటువంటి పాపము చేయకుండా ఉండటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బోత్ ఆర్ ట్రూ. వి టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. జాగ్రత్త వినండి. కొంచెం ముందుకు వెళ్దాం. బైబిల్ స్టడీ అంటే లోతులో వెళ్ళాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్త వినండి. బ్రదర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ ఓన్లీ. ప్రీవియస్ స్లైడ్లోనే ఉండండి. మనము ముందుకు వెళ్తే న్యాయాధిపతుల గ్రంథం వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనిస్తే యెహోషువ తరంలో ఉన్న దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల నీతి, దేవుని పట్ల ప్రేమ ఆ నెక్స్ట్ న్యాయాధిపతుల తరంలో లేదు. అప్పుడు ఈదోమీలు అంటే ఈసావు సంతానంనే వాడి దేవుడు ఒకసారి వాళ్ళని శిక్షిస్తున్నాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు బైబిల్లో లెఫ్ట్ హ్యాండెడ్ ఈహూద్ని వాడి ఈదోమీల నుంచి విమోచన కలిగేటట్లు దేవుడు చేస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఈసావు యాకోబుని ప్రేమించేటట్లు కూడా దేవుడు చేయగలుగుతాడు. ఆర్ ఈసావు ఆర్ ఈదోమీల్ అంటే ఈసావు సంతానం, వాళ్ళు ఇజ్రాయేలీలకి ఇబ్బంది కలిగేటట్లు కూడా దేవుడు చేయగలుగుతాడు. అది కూడా ఎందుకు? ఇజ్రాయేలీలను సరిదిద్దుటకు. ఆర్ యు ఆల్ విత్ మీ? వాళ్ళు మారు మనసు పొందినప్పుడు ఏహూదుని వాడుకున్నాడు వాళ్ళని విమోచించుటకు ఈదోమీల దగ్గర నుంచి.
యెహూదులో ఉన్న శ్రేష్టత ఏంటి? వాజ్ ఏ రైట్ హ్యాండెడ్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండర్ టు బి యూజ్డ్ ఇన్ గాడ్స్ లెఫ్ట్ హ్యాండెడ్. లెఫ్ట్ హ్యాండర్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్తూ లోతుల వెళ్ళి లెట్స్ టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. మన శత్రువులను కూడా మిత్రులుగా చేయగలుగుతారు. అలాగే మన చుట్టూన్న వాళ్ళని మనం అవిధేయత చూపిస్తే శిక్షించుటకు కూడా దేవుడు వాడగలుగుతాడు. అది కూడా ఎందుకు అని అంటే మనం మారు మనసు పొంది మరీ దేవునితో శరీర సంబంధము కుదిరించుకోవాలని. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇప్పుడు మరి 5వ వచనంకి మనం వద్దాం. ఈసావు యాకోబు దగ్గర ఉన్న విస్తారమైన మంద, చాలా విస్తారమైన మంద, గొర్రెలు ఎన్నో ఉన్నాయి, మేకలు ఎన్నో ఉన్నాయి. దాని నుంచే చిన్న బహుమానం కూడా ఈసావుకి యాకోబు పంపించాడు. దాన్ని చూసి ఎలాగా స్పందించాడు ఈసావు? స్పందించిన తర్వాత ఈసావు స్పందన చూసిన తర్వాత యాకోబు దానికి ఏం జవాబు ఇచ్చాడు మనం చూద్దాం. 5వ వచనంకి వచ్చేమా? ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఆస్తి, మన పిల్లలు, జాగ్రత్త వినండి, మన ఆస్తి, మన పిల్లలు, మన ప్రాపర్టీ. ఆ సమయంలో బ్యాంక్ అకౌంట్ అనేది లేదు. ఒక వ్యక్తి ధనవంతుడు అని అంటే ఆయన దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని ఒంటేలు ఉన్నాయి, దాన్ని బట్టి ఆయన ధనవంతుడా లేదా అని ఆ కాలంలో ఎంచేవారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే రాయబడి ఉన్నది, ఊజుల్ దేశంలో ఉన్న యోబు ధనవంతుడు. ఆయన బ్యాంక్ అకౌంట్లో లక్షల లక్షల రూపాయలు ఉన్నాయని అక్కడ రాయబడిందా? లేకపోతే ఆయన దగ్గర ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని మేకలు ఉన్నాయి, ఇన్ని ఒంటెలు ఉన్నాయని రాయబడిందా? చెప్పండి మీరు, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నేను మేకలు ఒంటెలు ఉన్నాయండి. చెప్పండి డానియల్ బ్రదర్. ఆయన దగ్గర మేకలు ఒంటెలు ఇవన్నీ ఉన్నాయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన దగ్గర ఇంకొక గొప్ప ఆస్తి ఏంటి? ఆయన పిల్లలు. ఆ ఆస్తి కూడా వెళ్ళినప్పుడు, పిల్లలు కూడా చనిపోయినప్పుడు ఆయన హత్తుకొని ఉన్నాడు దేవుని దగ్గర. ఇంకా ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆయన భార్య వచ్చి దేవుణ్ణి శపించు అని చెప్పినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. చాలా ముఖ్యమైన మాట. ఒక వ్యక్తి సాత్వికుడుగా ఉండాలి అని అంటే ఆయన దగ్గర ఉన్న ఆస్తిని చూసి ఎవరి దగ్గర నుంచి ఆ ఆస్తి పొంది ఉన్నాడో, అది గొర్రెలై ఉండొచ్చు, మేకలై ఉండొచ్చు, ఒంటెలై ఉండొచ్చు, అలాగే గాడిదలై ఉండొచ్చు, ఎవరి చేత ఇది పొంది ఉన్నాడు. అలాగే పిల్లలు, ఇంతమంది పిల్లలు నాకున్నారు అని అంటే ఎవరి చేత ఈ పిల్లలను పొంది ఉన్నాడు, అది జ్ఞాపకం చేసుకొని ప్రవర్తించుటయే నిజమైన సాత్వికం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ గ్రేస్? గ్రేస్ ఇస్ మనం ఏదో అర్హులమని దీవెనలను పొందటం కాదు. దేవుడు మనం మీద ప్రేమ చూయించి, కనికరం చూయించి ఇచ్చే బహుమానాలని గ్రేషియస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అని అంట. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్, సారీ ఇజ్రాయెల్ బ్రదర్, కర్సర్ పెట్టి చూపించండి. ఎవరికి క్రెడిట్ ఇస్తున్నాడు? ఇంత ఆస్తి నా దగ్గర ఉంది, ఇంత ఆస్తి నీ దగ్గర అని ఈసావు అడిగినప్పుడు ఎవరికి క్రెడిట్ ఇస్తున్నాడు? యాకోబు. దేవునికి. బ్రదర్, పాయింట్ అ కర్సర్ అట్ క్రెడిట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, టెక్నికలీ పాసిబుల్. ఇజ్రాయెల్ బ్రదర్, క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడు చూడండి. ఇజ్రాయెల్ బ్రదర్, థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు పొందిన దీవెనలంతా కూడా దేవుని చేతి నుంచి పొంది ఉన్నాము అని మనం గ్రహించి ప్రవర్తిస్తాము. మన ప్రవర్తనలో చాస్టిటీ ఉంటుంది. చాస్టిటీ అంటే ప్యూరిటీ. గర్వం రావడానికి ఆస్కారం లేదు. అన్నిటికంటే పెద్ద పాపము గర్వము. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా గర్వము ఎప్పుడు వస్తుంది అని అంటే, జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి, మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నప్పుడు గర్వం వస్తుందా? లేకపోతే ఆస్తిపరుడు అయి ఉన్నప్పుడు గర్వం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందా? చెప్పండి.
ఆస్తిపరుడై ఉన్నాడు. ఆస్తిపరుడు. ఆస్తిపరుడు అయి ఉన్నప్పుడు గర్వం రావడానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ ఆ ఆస్తి ఎవరి ద్వారా పొంది ఉన్నాడు అనే సత్యంని ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ప్రవర్తించే వ్యక్తి ఎప్పుడు సాత్వికుడై ఉంటాడు. ఆయనలో చాస్టిటీ ఉంటుంది. చాస్టిటీ అంటే ప్యూరిటీ, గర్వం రాదు, మనసు పవిత్రంగా ఉంటుంది. అలాగే మరి సేవ విషయం కూడా వస్తున్నాను, జాగ్రత్త వినండి. సేవ విషయంలో కూడా మీలో కొంచెం మందిని దేవుడు రాబోయే దినంలో సేవకులుగా వాడుకోబోతున్నారు. ఎవరిని కాపర్లుగా వాడుకోబోతున్నాడో నాకు తెలియదు, ఎవరిని సువార్థికులుగా వాడుకోబోతున్నాడో నాకు తెలియదు. కానీ ఒక జ్ఞాపకం పెట్టుకోండి, సేవ విషయంలో కూడా సేవ విస్తరించినప్పుడు, దేవుడు గొప్పగా సేవలో వాడుకున్నప్పుడు, నేను దేవుని కృప చేతనే వాడబడుతున్నాను అని ఒక సేవకుడు ముందుకు సాగాలి. కొత్త నిబంధనలో నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, 12 మంది శిష్యులు ప్రభుతో పాటు ఉన్నారు 3.5 సంవత్సరాలు. కానీ ఒక సేవకుడు, వాళ్ళ తర్వాత వచ్చిన సేవకుడు వాళ్ళకంటే గొప్పగా వాడబడ్డాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? పౌలు గురించి. డానియల్ గారు రైట్ ఆన్సర్. అయితే పౌలు ఆయనని ఎలాగ వర్ణించుకుంటున్నాడు వేరే అపోస్తులతో పోలిస్తే? ఒకసారి మనం చూద్దామా? అమ్మా సురేఖ చదవమ్మా, 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను. 9-10 వచనాలు చదవమ్మా. ఏలియనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనేమై ఉన్నాను? దేవుని కృప వలనే అయి ఉన్నాను. అంతకీ 12 మంది శిష్యుల కంటే ఎక్కువగా వాడబడిన పౌలు ఏమై ఉన్నాను? దేవుని కృప వలనే అయి ఉన్నాను. అది ఆల్ అండర్స్టాండింగ్. సో మన జీవితంలో ఉన్న ఏ క్షేత్రంలో అన్నా, అది సేవ అయి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, చదువు అయి ఉండొచ్చు, ఆస్తి అయి ఉండొచ్చు, ఏ క్షేత్రంలో అన్నా, ఫైనాన్షియల్, సోషల్, స్పిరిచువల్, మినిస్టీరియల్, ఏ క్షేత్రంలో అన్నా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తే, ఆశీర్వదించే వ్యక్తి మీదనే మన కనుదృష్టి అంతా కూడా మనం పెట్టుకొని, ఆస్తి మీద కాదు కానీ ఆస్తి ఇచ్చిన దేవుని మీదనే కనుదృష్టి పెట్టుకొని ముందుకు సాగితే గర్వం రావడానికి ఆస్కారము ఉండదు. ఏముంటుంది హృదయంలో? చాస్టిటీ ఉంటుంది. చాస్టిటీ అంటే ప్యూరిటీ, సాత్వికం ఉంటుంది, గర్వం రాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ ది important application point we need to learn. Let's go to the next slide, brother. Israel brother, next slide కి మనం వెళ్దాం. ఇప్పుడు 8వ వచనం నుంచి 10వ వచనం, 8వ వచనం నుంచి 10వ వచనము బహుమానాలు ఇచ్చే సమయంలో ఒక్కసారి మనం చదువుదామమ్మా. 8వ వచనం నుంచి 10వ వచనం. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకి అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము. యాకోబు బహుమానాలు ఇచ్చే సమయంలో ఈసావు చూపించేది కంటెంట్మెంట్. ఇక్కడ బ్రదర్ ఇజ్రాయెల్ గారు ఒకసారి కంటెంట్మెంట్ మీద కర్సర్ పెట్టి చూపించండి. అది డెఫినిషను. కింద క్యాప్షన్ మీద కూడా పెట్టండి బ్రదర్, క్యాప్షన్ మీద కూడా పెట్టండి. దేవుడు నన్ను ఆశీర్వదించున్నారు, నా దగ్గర అన్ని కూడా ఉంది, బహుమానాలు ఏం నాకు పెద్ద అవసరం లేదు అని ఈసావు అంటున్నాడు. ఇంకొక్కసారి ఈసావు మాటలు మనం విందామమ్మా. ఒకసారి చదవమ్మా. బహుమానాలు ఇచ్చినప్పుడు యాకోబు ఈసావు ఎలాగా స్పందించాడు? అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావాల్సినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. కావాల్సినది ఉన్నది, ఉన్నది అంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు మనము బైబిల్ స్టడీ కాబట్టి లోతులో వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ డీప్. ఏమనంటే ఈసావు దగ్గర కూడా పెద్ద మంది ఉంది. సామాజికంగా ఆయన ధనవంతుడే, ఐశ్వర్యవంతుడే.
ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి మనం వెళ్తున్నాం. ఆయన ఏం అక్కడ అబద్ధం మాట్లాడలేదు. ఈసావు నా దగ్గర ఏమి అవసరమో అంతా కూడా ఉంది, కొంచెం ఎక్కువే ఉంది అని అంటున్నాడు. దాన్ని బట్టి సామాజికంగా ఆ సమయంలో ఈసావు ఐశ్వర్యవంతుడుగా ఎంచబడ్డాడు అని నమ్ముటకు ఏ సందేహం కూడా లేదు. ఇప్పుడు బైబిల్ స్టడీ కాబట్టి మనం లోతులో వెళ్దాం. లెట్ us టేక్ a 360-degree పర్స్పెక్టివ్. అంటే ఆస్తి అంతా కూడా ఈసావు పొంది ఉన్నాడు అని అంటే, జాగ్రత్తగా వినండి, ఆయన కూడా నేను దీవించబడాను అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ఒక చోటలో ఏదో చెప్తుందండి. ఏం చెప్తుంది? ఒకసారి మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవమ్మా. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇది యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. థ్యాంక్ యూ. ఈసావు నేను ఆస్తిపరుణ్ణి అని అంటున్నాడు. కానీ మలాకీ గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుడు ఈసావుని ద్వేషించెను, ఆయన ఆస్తిని పాడు చేశాను అని ఉంది. మరి ఏమన్నా తప్ప? వాక్యంలో ఏమన్నా తప్ప అవుతుందా అండి? అడుగుతున్నాం. అవ్వదు. అందుకే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇదే స్లైడ్లో లెఫ్ట్ సైడ్ పిక్చర్లో కంటెంట్మెంట్ మీనింగ్ నేను ఇచ్చాను. సంతోషంగా ఉండుట దేవుని దీవెనలతో, అదే నిజమైన తృప్తి అనేది. కంటెంట్మెంట్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ బట్ ఇన్ బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. తృప్తి ఉంది, ఆస్తి ఉంది ఈసావు దగ్గర. కానీ నేను ఈసావుని ద్వేషిస్తిని అని అంటున్నాడు ఈ దేవుడు. అరే మరి ఆయన పేదరికంలో లేడు కదా? పేదరికంలో ఉన్నట్టు ఈసావు కనిపిస్తున్నాడమ్మా? గివ్ మీ ఎన్ ఆన్సర్. పేదరికంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడా? నో, లేదు. మరి ఈసావుని నేను ద్వేషించి తిని. సో ఆదికాండం మలాకీ గ్రంథం కాంట్రాస్ట్. బ్రదర్ విజయ్, బ్రదర్ ఇజ్రాయెల్ అలవాటు అయిపోయింది విజయ్ అని చెప్పటం, చందు అని చెప్పటం. ఇజ్రాయెల్కి నేను అలవాటు పడాలి. బ్రదర్ ఇజ్రాయెల్ గారు, కమ్ టు ద మిడిల్ పిక్చర్. కాంట్రాస్ట్ కనిపిస్తుందా? బ్లాక్ అండ్ వైట్. సో ఆ క్యాప్షన్ దగ్గర కూడా వచ్చేయండి ఇజ్రాయెల్ బ్రదర్. మనం 8వ వచనం నుంచి 10వ వచనం, కంటెంట్మెంట్ ఆబ్లిక్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఇక్కడ లేఖనము కాంట్రాస్టింగ్గా కనిపిస్తుంది. అరే నేను ఆస్తిపరుణ్ణి, అంత కూడా నా దగ్గర ఉంది అని ఈసావు అంటున్నాడు. మరి ఈసావుని నేను ద్వేషించి తిని అని దేవుడు అంటున్నారు. దాని అర్థమేంది? దాని అర్థం ఏంటి? లోతులు వెళ్ళాలి, లోతులు వెళ్ళాలి. జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ అ రిలేటివ్ లాంగ్వేజ్. దిస్ ఇస్ అ రిలేటివ్ లాంగ్వేజ్ అంటే కంపారిటివ్ లాంగ్వేజ్. చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనంటే, యాకోబుని నేను ఎంతగా ప్రేమించి తిని అని అంటే, ఈసావుని నేను ద్వేషించాను అని కాదు. ఈసావుని కూడా నేను ప్రేమించాను, కానీ ఈసావుని కూడా నేను ఆశీర్వదించాను. కానీ యాకోబుని నేను ఎంతగా ప్రేమించి తిని అని అంటే, ఎంతగా ఆశీర్వదించి తిని అని అంటే, దాంతో పోలిస్తే నా ప్రేమ ఈసావు పట్ల శాపంలకు ఉంది. నా దీవెనలన్నీ కూడా శాపం వలె ఉన్నాయి. దిస్ ఇస్ అ కంపారిటివ్ రిలేటివ్ స్టేట్మెంట్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సీర్ కొండ ఎక్కడ ఈసావు నివసించాడో అది కూడా ఫర్టైల్ ప్లేసే, కానీ కానాన్ దేశంతో పోలిస్తే అంత ఫర్టైల్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈసావు కూడా మందలు ఇచ్చాడు దేవుడు, కానీ ఎంతగా ఆస్తి యాకోబు పట్ల ఇచ్చాడో అంత ఆస్తి ఈసావు దగ్గర లేదు. ఎంతగా యాకోబుని ప్రేమించాడో అంత ప్రేమ ఈసావు పట్ల చూపించలేదు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్. 2 ట్రీస్ ఉన్నాయి, అవునా? 2 కూడా ట్రీస్ ఉన్నాయి, 2 కూడా పచ్చగా కనిపిస్తున్నాయి. అవును బ్రదర్ ఇజ్రాయెల్ గారు, రైట్ సైడ్ పిక్చర్
రెండు చెట్ల మీద కర్సర్ పెట్టి చూపించండి. రెండు కూడా చెట్లే, రెండు కూడా పచ్చగానే ఉన్నాయి, రెండు కూడా పండుతాయి. కానీ ఒక చెట్టు ఎక్కువగా పచ్చగా ఉంది, ఎక్కువగా పండుతుంది. దిస్ సేమ్ టోన్ వీఆర్ టేకింగ్ 360 పర్స్పెక్టివ్. జాగ్రత్త వినండి. కొత్త నిబంధన కూడా కనెక్ట్ అవుతాం, వేరే స్క్రిప్చర్ పోర్షన్స్ కూడా కనెక్ట్ అవుతాం. అందుకే ఆది కాండం నుంచి నేను మలకి గ్రంథంకి వెళ్ళాను. ఇప్పుడు కొత్త నిబంధనల మత్తయి సువార్త కూడా నేను వెళ్తున్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. తల్లిదండ్రులను మనం ప్రేమించాలా? ఎస్ ఆర్ నో? చెప్పండి. భార్య పిల్లలను ప్రేమించాలా? ప్రేమించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చూద్దామా? ఒక్కసారి తీయమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుంచి 38వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇదే వాక్య భాగము అదే ఇంగ్లీష్లో అలాగే లూకాసు వార్తలో మనం చదివితే, తండ్రి తల్లులని ఇంటి వాళ్ళని ద్వేషించకుండా ఉంటే మీరు నన్ను వెంబడించలేరు అని అంటున్నాడు దేవుడు. అంటే ద్వేషం అంటే రియల్గా ద్వేషం కాదు, వాళ్ళని చంపాలని కాదు, వాళ్ళని హింసించాలని కాదు. కానీ యేసు పట్ల ఎంత ప్రేమ మనం కలిగి ఉండాలి అని అంటే, ఆ ప్రేమతో పోలిస్తే మన తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఇంటి వాళ్ళ పట్ల ప్రేమ, అది ఆల్మోస్ట్ ద్వేషంగా కనిపించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దిస్ ఇస్ అ రిలేటివ్ లాంగ్వేజ్. లేకపోతే మలాకి గ్రంథం మనకు అర్థం కాదు. ఐ హ్యావ్ హేటెడ్ ఈసావు. అరే, ఈసావు హిమ్సెల్ఫ్ ఇస్ టెలింగ్ ఐఎమ్ బ్లెస్సెడ్, నేను తృప్తిగా ఉన్నాను అని అంటున్నాడు. మరి దాని అర్థం ఏంటి? ఏందనంటే యాకోబు పట్ల దేవుడు ఎంతగా ప్రేమ చూపించాడో, జాగ్రత్త వినండి, ఆ ప్రేమతో పోలిస్తే ఈసావు పట్ల చూపించిన ప్రేమ ఆల్మోస్ట్ ద్వేషంగా కనిపిస్తున్నది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా మనం వద్దాం. ఇజ్రాయెల్ దేశం, యాకోబు ద్వారా వచ్చిన 12 గోత్రాలు ఇజ్రాయెల్ దేశంని ఇంకా దేవుడు అందరికీ పవిత్రత విషయంలో ఒక సింబల్గా, ఒక ప్రతిబింబంగా వాడుకున్నాడు. ఇప్పుడు ఈదోమీలని దేవుడు రాయల్ ప్రీస్టుడ్ అనే మాట వాడి ఎప్పుడైనా వర్ణిస్తాడా? ఈదోమీలు అంటే ఈసావు సంతానం. ఈ వాక్య భాగం మనం చదువుదామా? మా నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చదువుమా. ఇజ్రాయెల్ దేశంని స్పిరిచువల్గా, ఇప్పుడు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనం వద్దాం. కానాన్ దేశము సారంతో కూడిన భూమి, చిన్న పరలోకము, అటువంటి భూమి ఇచ్చాడు యాకోబు సంతానంకి. ఓకే, అదే కాకుండా ఆత్మిక బ్లెస్సింగ్స్కి మనం వద్దాం. ఆత్మిక బ్లెస్సింగ్స్లో ఇజ్రాయెల్ దేశంకి దేవుడు ఇజ్రాయెల్ దేశంని ఎటువంటి మాటలు వాడి వర్ణిస్తున్నాడు ఒకసారి మనం చూద్దామా? నిర్గమకాండం 19వ అధ్యాయము 5-6. నిర్గమకాండం అమ్మా 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి ఆత్మిక దీవెనలు దేవుడు ఈదోమీలకు ఇచ్చాడా? అడుగుతున్నా. ఈసావు సంతానంకి లేదు. సో ఐ హ్యావ్ లవ్డ్ జేకబ్, ఐ హ్యావ్ హేటెడ్ ఈసావు అని అంటే ఇట్ ఈస్ అ కంపారిటివ్ లాంగ్వేజ్. ఒకసారి లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం కూడా చదవమ్మా. 14వ అధ్యాయం 26వ వచనం. బహుజన సమూహములో ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన
వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులని, భార్య పిల్లలని మీరు ద్వేషించాలి, నా శిష్యుడై ఉండాలంటే దాని అర్థం ఏంటి? మత్తయి సువార్తలో మనం చూసాం, నాకంట ఎక్కువగా వాళ్ళని ప్రేమించడానికి లేదు. నా పట్ల మీ ప్రేమ ఎంతగా ఉండాలి అనంటే వాళ్ళ పట్ల ప్రేమ కంపేర్ చేస్తే ద్వేషంగా కనిపించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, శత్రువులను కూడా మీరు ప్రేమించాలి అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మీ తల్లిదండ్రులని, భార్య పిల్లలని, అక్క చెల్లెలని ద్వేషించండి అని చెప్తాడా? ఆ అర్థంతో, ఆ మీనింగ్తో చెప్తాడా? నో, చెప్పడు. సో ఇక్కడ దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులని మీరు ద్వేషించాలి, నన్ను వెంబడించాలి అని అంటే తల్లిదండ్రులన్నా ఆర్ యేసుక్రీస్తు ప్రభువారన్నా ఇద్దరు మధ్యన ఎవరిని ఎన్నుకోవాలి అని చాయిస్ వస్తే యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నుకోవాలి. భార్య పిల్లలని ఆర్ యేసుక్రీస్తు ప్రభువారిని చాయిస్ వస్తే ఎవరిని ఎన్నుకోవాలి అని అంటే యేసుక్రీస్తునే అని ఎన్నుకోవాలి. మా జాగ్రత్త వినండి, ఎవరెవరు క్రైస్తవ కుటుంబంలో ఆల్రెడీ పుట్టి ఉన్నారో ప్రైజ్ ద లార్డ్, కానీ అనేక సాక్ష్యములు మనం వింటాం. ఎవరు ఐందవ కుటుంబంలో పుట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించారు, ముస్లిం కుటుంబంలో పుట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించారు, వాళ్ళ జీవితాల్లో ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకునే దినములు వచ్చినాయి. ఏమంటారు ఇంటి వాళ్ళు? నువ్వు క్రైస్తవుడు అయి ఉంటే నిన్ను వెలివేసేస్తావు, మమ్మల్ని నన్ను ఎన్నుకో, మా ఆస్తి నన్ను ఎన్నుకో, ఆర్ యేసు నన్ను ఎన్నుకో అన్నప్పుడు అనేక క్రైస్తవులు, ఐందవ మతంలో పుట్టిన క్రైస్తవులు, యేసు ప్రేమను రుచి చూసిన క్రైస్తవులు, ముస్లిం కుటుంబంలో పుట్టి దాని తర్వాత యేసు ప్రేమని రుచి చూసిన క్రైస్తవులు ఎవరిని ఎన్నుకోవటం మనం చూస్తామండి. వాళ్ళ సాక్ష్యం మనం వింటుంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు అన్నా వాళ్ళ తల్లిదండ్రులన్నా చెప్పండి మీరే. యేసయ్యని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మలాకీ గ్రంథంని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఎస్పెషలీ వెన్ యూ కాంట్రాస్ట్ ఇట్ విత్ జెనసిస్ చాప్టర్ 33 verses 8 to 10. అరే ఈసావు ఏమంటున్నాడు? అరే నాకు ఎంత కావాలో అంత ఉంది, సమృద్ధి ఉంది అన్నప్పుడు దేవుడు ఎలా చెప్పగలుగుతారు ఈసావుని నేను ద్వేషించి తిని, నేను శపించి తిని అని ఎలా చెప్పగలుగుతాడు? అంటే కంపారిటివ్లీ స్పీకింగ్. ఇంకొక మంచి పాయింట్ కూడా మనం చూసేసి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇజ్రాయెల్ దేశం విగ్రహారాధన చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఇదోమీయులు విగ్రహారాధన చేస్తే శిక్షిస్తాడమ్మా? చెప్పండి. లేదు. సో స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ఇజ్రాయెల్. మనం శిక్షింపబడితే కూడా అది ధన్యత అని మనము ఎంచాలి. పౌలు భక్తుడు ఏమంటాడు హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు, మీరు దేవుని చేత శిక్షింపబడితే అది ధన్యత అని ఎంచాలి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని శిక్షించి సరిదారిలో తీసుకొని వస్తున్నాడు. మిమ్మల్ని ఆయన పిల్లలుగా ఎంచుతున్నాడు కాబట్టి మీరు తప్పుదారిలో వెళ్ళినప్పుడు శిక్షించి సరిదారిలో తీసుకొని వస్తాడు. ఆ చరిత్ర అంతా కూడా మీరు గమనించండి. ఇజ్రాయేలు ఈదోం పక్కన పక్కనే ఉంటాయి. ఈదోమీలు విగ్రహారాధన చేస్తూ తప్పుదారిలో పోతే దేవుడు వాళ్ళని మరీ సరిదారిలో తీసుకురావడానికి శిక్షించినట్టు మనకు ఎక్కడ కనిపించదు. కానీ ఇజ్రాయెల్ దేశంకు ఉన్న ధన్యత ఏంటంటే ఆయన పిల్లలుగా వాళ్ళని ఎంచుతున్నాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా తప్పు చేస్తే మరీ శిక్షించి సరిదారిలో తీసుకొని వస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యాకోబుని నేను ప్రేమించి తిని, ఈసావుని నేను ద్వేషించి తిని అని అంటే ఇట్ ఈస్ కంపారిటివ్ లవ్. అంతకీ ఈసావు కూడా ఆస్తి ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ కాల్డ్ గోయింగ్ డీప్ ఇన్ టు బైబిల్ స్టడీ అండ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఆర్ యు ఆల్ విత్ మీ? లేకపోతే జస్ట్ మనము 8వ వచనం నుంచి 10వ వచనం చదివేసి నెక్స్ట్ వచనంకి వెళ్ళిపోవచ్చు. కానీ అది దాంతో కూడిన విషయమే. ఇంకొక
వాక్య భాగంలో ఎక్కడుంది, ఇంకొక చోటలో ఉన్న వాక్య భాగం అర్థం ఏంటి, అదంతా కూడా మనం అర్థం చేసుకుంటేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశంలని మనము సాధించినట్టు. సో నా దగ్గర కావాల్సిన ఆస్తి ఉంది అని అంటున్నాడు, కానీ ఏం చేశాడంట యాకోబు? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ ఇజ్రాయెల్ బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. 11వ వచనం ఒక్కసారి చదవమ్మా. బై ఫోర్స్ 11వ వచనం. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసెను కనుక అతడు దాన్ని పుచ్చుకొని. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇచ్చేవాని చెయ్యి పైకి ఉంటుందా, పుచ్చుకునే వ్యక్తి చెయ్యి పైకి ఉంటుందా? ఇచ్చేవాంచి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తమ్ముడే, కానీ ఇంత ఆస్తి దేవుని దగ్గర నుంచి పొంది నేను ఇంత ఆశీర్వదించబడాను అని రుజువుపరుస్తూ అన్నయ్యని బలవంతం చేసి ఇస్తున్నాడు. ఇంకా తమ్ముడు చేయి పైన ఉంది, అన్నయ్య చేయి కింద ఉంది. సో ఆఫ్టర్ వర్స్ 11 we come to one of the most important verses in the Bible. Okay, next slide కి వెళ్దాం ఇజ్రాయెల్ బ్రదర్. One of the most important verses in the Bible. ఓకే, కాంప్రహెన్షన్ అనే వర్డ్ నేను ఇక్కడ వాడుతున్నాను. ఓకే, 12వ వచనం నుంచి 15వ వచనం. ఎందుకంటే అన్నీ కూడా చూచుటకు బాగుండొచ్చేమో కానీ దాని వలన మనకు మేలు కలుగుతుందా లేదా అని అర్థం చేసుకోవటమే కాంప్రహెన్షన్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డిసర్న్మెంట్. ఓకే, తర్వాత ఒక కాపరి, ఒక గొర్రె, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం, ఆయన కాపరి అయి ఉన్నాడు, ఆయన మన గొర్రెలమై ఉన్నాం. ఎటువంటి లోతైన సంబంధం ఉంటుందో ఈ వచనము చూపిస్తుంది. ఒకసారి చదవండి అమ్మా సురేఖ, 12వ వచనం నుంచి 15వ వచనం. దీంతో మనం ముగిద్దాము, ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్సెస్ ఇన్ జెనెసిస్. మనము వెళ్ళుదుము, నేను నీకు ముందుగా సాగిపోవదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలు అనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువునొద్దకు షేయూరునకు వచ్చు వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలది, ఈ పిల్లల నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు, అది ఎలా? నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈసావు నాతో ఉన్న మనుషులతో పాటి, మీ గొర్రెలతో పాటి మేము నడుస్తాం, నేను మా మనుషులు మీ గొర్రెలతో పాటు నడుస్తాం అని అన్నప్పుడు ఈసావు కనుదృష్టి నుంచి మనం చూస్తే ఆయన సెక్యూరిటీ అయి ఉండాలి, నా తమ్ముడికి సెక్యూరిటీ అయి ఉండాలి అని కోరుకుంటున్నాడు. అంటే ఈసావు ఇంకా 400 మంది కూడా యాకోబుతో పాటు ఉంటే సెక్యూరిటీ పెరుగుతుందా లేదా? ఏమైనా తప్పుందా ఈసావు చెప్పిన దాంట్లో? తప్పు లేదు. సెక్యూరిటీ ఉంటుందా లేదా? సెక్యూరిటీ ఉంటుంది. అయినా సరే యాకోబు వద్దంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ డిసర్న్మెంట్, దట్ ఈస్ కాల్డ్ కాంప్రహెన్షన్. జాగ్రత్త వినండి. మన స్నేహితులు, మన బంధువులు మనకి మన మేలు కోరుకొని వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఎదుగుదల ఒక లెవెల్లో ఉంటుంది. దాని తగ్గట్టు సలహాలు ఇవ్వచ్చు. కానీ దేవునితో నడుచుకున్న వ్యక్తి, ఆయన జ్ఞానం కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒక బంధువు, ఒక మిత్రుడు, మరీ చెప్తున్నా, ఆయన దేవునితో సరైన సంబంధం లేకుండా కానీ మన మీద ప్రేమ కలిగి సలహాలు ఇవ్వచ్చు. కానీ ఆ సలహాని మనం పుచ్చుకోవాలా లేదా అనేది దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. యాకోబు ఏమంటున్నాడు? వద్దండి, ఎందుకంటే మీరు అందరు కూడా ఒకలాంటి ట్రైన్డ్ ఆర్మీలు అంటాడు.
మీరు నడిచే స్పీడ్ ఒక రకంగా ఉంటుంది, నా గొర్రెలు నడిచే స్పీడ్ ఇంకో రకంగా ఉంటుంది. ఏ స్పీడ్లో అది నడవగలుగుతుందో, ఏ స్పీడ్లో నా గొర్రెలు నడవగలుగుతాయో దాన్ని బలవంతం చేసి ఇంకా స్పీడ్గా నడిపిస్తే చనిపోదానికి ఆస్కారం ఉంది, అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంది నా గొర్రెలకి. ఎందుకంటే నా గొర్రెల గురించి నాకు బాగా తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను 2 వర్డ్స్ వాడుతున్నాను, రైమింగ్ వర్డ్స్. ఇజ్రాయెల్ బ్రదర్ పాయింట్ కర్సర్. ఒకటి సింపతి, ఇంకొకటి ఎంపతి. ఇక్కడ చూడండి, 2 కూడా రైమింగ్ వర్డ్స్, ఆల్మోస్ట్ సేమ్ వర్డ్స్ లెక్క అనిపిస్తుంది. సింపతి, ఎంపతి. ఈసావు చూపించేది సింపతి, నేను సెక్యూరిటీ అయి ఉంటాను, అండర్స్టాండింగ్ అదర్స్ పెయిన్. ఇజ్రాయెల్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి, అండర్స్టాండింగ్ అదర్స్ పెయిన్. కానీ ఎంపతి ఇస్ మచ్ డీపర్ ఫీలింగ్. నేను నీ గొర్రెలకి సెక్యూరిటీ అని అంటున్నాడు. కానీ యాకోబు ఆలోచన చూడండి, ఫీలింగ్ అదర్స్ పెయిన్ యాజ్ వన్స్ ఓన్. ఇజ్రాయెల్ బ్రదర్ సారీ, విజయ్ అని వచ్చేస్తుంది. ఎంపతి మీద ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి. ఆ ఫీలింగ్ అదర్స్ పెయిన్ యాజ్ వన్స్ ఓన్. అరే, సెక్యూరిటీ ఉంటే పర్వాలేదు, కానీ అది లేకపోయినా సరే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నా గొర్రెల క్షేమం, నా గొర్రెల ఆరోగ్యం. దాని కెపాసిటీ నాకు తెలుసు, నేను కాపర్ని, నా గొర్రెల కెపాసిటీ నాకు తెలుసు, దాని స్టామినా నాకు తెలుసు, ఏ స్పీడ్లో నడవగలుగుతాయి, ఎంతవరకు నడవగలుగుతాయి నాకు తెలుసు. దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాజ్ అ గుడ్ లీడర్ సింపతి చూపిస్తే ఓకే, కానీ ఎంపతి చూపిస్తే దట్ ఈస్ ద బెస్ట్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ ఈసావు యాక్షన్స్లో సింపతి కనిపిస్తుంది, యాకోబ్ యాక్షన్స్లో ఎంపతి కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మనల్ని వ్యక్తిగతంగా ఎరిగిన వ్యక్తి, మన కెపాసిటీ ఏంటో తెలిసిన వ్యక్తి, మన స్టామినా ఏంటో తెలిసిన వ్యక్తి, ఎంత మనం ఓర్చుకుంటామో తెలుసుకున్న వ్యక్తి. అటువంటి మంచి కాపరి కలిగి ఉండుట అది మన ధన్యత. ప్రభువారు ఏమంటారు? ఆయన నేను వర్ణించుకుంటూ ఆయనతో ఉన్న సంబంధం గొర్రెలతో పాటు ఎలాగుంటుంది అని చెప్తూ ఏ మాటలు వాడుతున్నారు ఒకసారి మనం చదువుదామా? అమ్మా తీయమ్మా, యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి, చాలా ముఖ్యమైన వాక్య భాగం ఇది. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను నా తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి, కొంచెం ఈరోజు లేట్ అయినా పర్వాలేదు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గ్రీక్ భాషలో ఒకరొకరిని తెలుసుకోవటం విషయంలో కొన్ని వర్డ్స్ వాడబడింది. మొదటి వర్డ్ ఏంటంటే ఒక వ్యక్తి నాకు తెలుసు అని వర్ణించుటకు ఫస్ట్ గ్రీక్ వర్డ్ ఏంటంటే ఆయిడేట్. అంటే సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ నోయింగ్. ఆయన తెలుసు నాకు, కానీ అంత లోతైన సంబంధము లేదు. ఒకసారి ప్రభువారు ఆయిడేట్ అనే మాట ఏ సందర్భంలో వాడుతున్నారో అదే యోహాను సువార్తలో మనం చూద్దాం. అమ్మా తీయమ్మా, యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు, నాజరేతు గ్రామంలో పెరిగి వచ్చాను, నాజరేతు గ్రామంలో ఒడ్లవాడై ఉండి పరిచర్యకు పిలువబడి వచ్చాను, ఇది మీకు తెలుసు. ఏ మాట వాడుతున్నారు అక్కడ? ఆయిడేట్ అంటే సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ నోయింగ్ అబౌట్ అ పర్సన్. సూపర్ఫిషియల్ లెవెల్. ఉదాహరణకు నేను చెప్తున్నా, మనకందరూ కూడా తెలిసి ఉండొచ్చు సచిన్ తెందూల్కర్ ఎక్కడ పుట్టాడు, వాళ్ళ నాన్నగారు తల్లిగారి పేరేంటి,
ఎప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకున్నాడు, మొదటి టెస్ట్ మ్యాచ్ ఇండియాకి ఎప్పుడు ఆడాడు, ఎన్ని టెస్ట్ రన్స్ స్కోర్ చేశాడు, ఎన్ని సెంచరీస్ స్కోర్ చేశాడు, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండొచ్చు. కానీ సచిన్ తెండూల్కర్ మనల్ని ఎరుగుతాడా? అడుగుతున్నా మిమ్మల్ని. డస్ సచిన్ తెండూల్కర్ నో అస్? ఆర్ వి రిలేటివ్స్? No. నో. తెలిసి ఉండొచ్చు సచిన్ తెండూల్కర్ గురించి, కానీ సచిన్ తెండూల్కర్తో ఏం రిలేషన్షిప్ లేకుండా ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఆయిడేట్ లెవెల్ ఆఫ్ నోయింగ్. నేను ఎక్కడ ఓట్లవాడుగా పనిచేశానో మీకు తెలుసు, ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు. దట్ ఈస్ సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ నోయింగ్. కానీ మీరు నాతో ఒక సంబంధం అనేది కుదిరించుకోలేదు. కానీ నా గొర్రెలకి నా గురించి తెలుసు, నాకు నా గొర్రెల గురించి తెలుసు అనే పదము ప్రభువారు గ్రీక్ భాషలో వాడింది ఏంటంటే గినెస్కో. గినెస్కో అంటే ఒక లోతైన సంబంధం కలిగి ఉన్న సంబంధం. అది నా గొర్రెలు, దాని కెపాసిటీ అంతా కూడా తెలుసు. గొర్రెలకి నా కరుణ, నా కృప, నా లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు నన్ను నమ్ముతారు, నేను ఏం చెప్పినా చేస్తారు, ఎందుకంటే వాళ్ళ క్షేమం కొరకే నేను ఇది చేయమంటున్నానని వాళ్ళకి తెలుసు. దట్ ఈస్ డీపర్ లెవెల్ ఆఫ్ knowing. Oidate is superficial level of knowing. Ginesco is a deeper level of knowing. Are you all with me? So, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయెల్ బ్రదర్, go back to the previous slide. So, go back to the previous slide. యాకోబు, అయ్యో వీళ్ళ కెపాసిటీ లేదు ఇంత స్పీడ్గా నడుచుటకు, ఈ స్పీడ్లో వాళ్ళు గొర్రెలు నడవలేవు అని ఎంతో ఇంపతి చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన గొర్రెల కెపాసిటీ ఆయనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. ఈ లోకంలో ఉన్నాము అని అంటే అందరు కూడా శోధనలు వస్తాయి. క్రైస్తవులకే కాదు, ముస్లిమ్స్ కూడా వస్తాయి, హిందూస్ కూడా వస్తాయి, జైన్స్ కూడా వస్తాయి, సిఖ్స్ కూడా వస్తాయి, అందరు కూడా వస్తాయి. కానీ మన గొర్రెల కాపరి ఎంతవరకు మనం ఓర్చుకోగలుగుతామో దానికంటే ఎక్కువ శోధనలు మన జీవితంలో అనుమతిస్తాడా? నో. నో. ఆర్ యు అండర్స్టాండింగ్? యాకోబ్కి అంత జ్ఞానం ఉంది ఆయన గొర్రెల పట్ల. మన ప్రధాన కాపరి అయిన యేసుకి యాకోబ్ కంటే గొప్ప జ్ఞానం ఉంది. ఎంతవరకు మనం నడవగలుగుతామో, ఎంత మోసుకొని మనం నడవగలుగుతామో, ఎంత స్పీడ్గా మనం నడవగలుగుతామో, ఎంతవరకు మనం శోధనని తట్టుకోగలుగుతామో అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఈ వాక్య భాగంతో మనం ముగించుకుందాము. మా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, ఎంత మనం ఓర్చుకోగలుగుతామో దానికంటే పెద్ద శోధనలు మన జీవితంలో అనుమతించాడు. ఎందుకంటే ఆయన మంచి గొర్రెల కాపరి అయి ఉన్నాడు కాబట్టి. సో టుడే వీ హ్యావ్ సీన్ సెవరల్ సబ్ హెడింగ్స్, ఆల్ బిగినింగ్ విత్ లెటర్ సి. ఇజ్రాయెల్ బ్రదర్, లెట్స్ గో బ్యాక్ టు దట్ అవుట్లైన్ స్లైడ్కి మనం వెళ్దామా? అవుట్లైన్ స్లైడ్కి మనం వెళ్ళి ఒకసారి చూద్దాము. అవుట్లైన్ ఫస్ట్ మనం చూసింది కాంబినేషన్, దాని తర్వాత కంట్రోల్, చారిటీ అండ్ చేంజ్, తర్వాత క్రెడిట్ అండ్ చాస్టిటీ, దాని తర్వాత కర్టసీ, దాని తర్వాత కంటెంట్మెంట్, కాంట్రాస్ట్ అండ్ కంపారిషన్, దాని తర్వాత మనం చూసింది కంపల్షన్, దాని తర్వాత మనం చూసింది కాంప్రహెన్షన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసి నేను ముగించి మరి ఇజ్రాయెల్ బ్రదర్కి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందన, ఈ జూమ్ ఫోరం బట్టి ఎంతో వందన, ఎంతో దూర దర్శనంతో తండ్రి ఇద్దరు సహోదరులు విజయ్ బ్రదర్, ఇజ్రాయెల్ బ్రదర్ ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి మీరు ఏమేం పాఠాలు మాకు నేర్పించి ఉన్నారో మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.